లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. భయం వద్దు, మళ్ళీ జగన్ పాలన రాదన్న పవన్ కళ్యాణ్ వాదనతో ఏకీభవిస్తున్నారా? ఏకీభవిస్తున్నాం. ఏకీభవించాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్య పరిణామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గత ఎన్నికల తర్వాత కొంతకాలం మౌనంగా ఉంటున్నట్లు కనిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఊహించని రీతిలో ఎదురుదాడికి దిగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందే ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని తన వైపు తిప్పుకోవడంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. కూటమి సర్కార్కు నమ్మలేని షాక్ ఇస్తూ జగన్ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయన్న ఆరోపణలతో జగన్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతీకారం చుట్టారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి దాదాపు 1,40,00,000 సంతకాలను సేకరించి వాటిని నేరుగా గవర్నర్ వద్దకు తీసుకెళ్లడం ద్వారా కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తారంటూ జగన్ చేస్తున్న ఘాటైన విమర్శలు సామాన్య ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఇది కేవలం ఒక సంతకాల సేకరణ మాత్రమే కాదని కూటమి ప్రభుత్వం పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు ఏదో ఒక సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమల్లో జరుగుతున్న జాప్యంపై జగన్ సంధిస్తున్న ప్రశ్నలు కూటమి నేతలను మింగుడుపడటం లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి గతంలో ఉన్న పథకాలను, ప్రస్తుత పరిస్థితులను, ఉన్న తేడాను వివరిస్తూ క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఒక వినూత్న ప్రయోగంగా నిలుస్తుంది. ప్రజలు వ్యక్తిగత ఖాతాల్లో ఎంత నగదు జమ కావాల్సి ఉంది, ఎంత జరగడం లేదని అంశాలను డిజిటల్ రూపంలో చూపిస్తే జగన్ చేస్తున్న ప్రచారం కూటమి సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలపై మహిళల నుంచి వస్తున్న స్పందనను జగన్ సమర్థవంతంగా వాడుకుంటున్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని, పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతుందని జగన్ చేస్తున్న ఆరోపణలు పాలనా పక్షానికి పెద్ద తలనొప్పిగా మారాయి. పార్టీ కార్యకలాపాలపై దాడులు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని చర్చకు పెట్టడంలో ఆయన విజయం సాధించారు. ఇది కేవలం రాజకీయ విమర్శకు మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో న్యాయ పోరాటం చేస్తామంటూ ఆయన ఇస్తున్న హెచ్చరికలు అధికారంలో కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. అసెంబ్లీ ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజాక్షేత్రంలో తన బలాన్ని నిరూపించుకుంటానని జగన్ ముందుకు సాగుతున్న తీరు కూటమి నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో తనపై వచ్చిన అవినీతి ఆరోపణల కంటే ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యాలనే ప్రధాన అస్త్రంగా మార్చుకుని జగన్ చేస్తున్న ఈ రాజకీయ మల్లయుద్ధం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండడాన్నే కూటమి విజయ రహస్యమని భావించిన నాయకులకు జగన్ చేపట్టిన ఈ ప్రజా పోరాటం ఒక హెచ్చరిక లాంటిది. ప్రజల గొంతుకుగా నిలబడతామని చెప్తూ జగన్ వేస్తున్న ఒక్కో అడుగు కోటను కుదిపేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే కాలంలో ఈ పోరాటం మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తుండటంతో కూటమి ప్రభుత్వం తన వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.